హాయ్ అండి. పాండిచ్చేరికి వెళ్తున్నాం. అయితే చెన్నై వరకు ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి వెహికల్ మాట్లాడుకున్నాం. ఈ ప్లాన్ ఎవరిదనుకుంటున్నారు? మా పెద్దోడిదండి. మొన్ననే మా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయ్యాయా, అమ్మ ఎప్పుడు కూడా అందరం కలిసి వెళ్తాము ఎక్కడికి వెళ్ళినా కానీ, మీ వర్క్ టెన్షన్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసుకొని హ్యాపీగా మీరు నాన్న ఇద్దరే వెళ్ళండి అనుకుంటూ మాకు వాడు సర్ప్రైజ్ టికెట్స్ ప్లాన్ చేశాడు. వాడికి వస్తున్న స్టైఫండ్లో నుంచి సేవ్ చేసుకొని ప్లాన్ చేశాడు. సూపర్ హ్యాపీ నేను. మా వెహికల్ డ్రైవర్ ఇలాగా ఏరో హబ్ వెస్ట్కి రమ్మని చెప్పారు. ఇది సెకండ్ ఫ్లోర్కి రీచ్ అవ్వమంటే అక్కడికి రీచ్ అయిపోయాం. బాగా ఆకలిస్తుందండి, ఎందుకంటే పొద్దున్నే ఫ్లైటా, 7 o'clock ఫ్లైట్, ఏమీ తినలేదు. వెంటనే బ్రేక్ఫాస్ట్ కావాలి అంటే ఇదిగోని ఇక్కడ తీసుకొచ్చారు. ఏవేవో ఉన్నాయి, అర్థం కాలేదు. సో ఇంకేం చేసాము అంటే చక్కగా గీ రోస్ట్ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చేసాం. తర్వాత పొంగల్ సూపర్ టేస్టీగా ఉంది. ఆకలితో ఉన్నానా, ఇంకా టేస్ట్ అనిపించేసింది. చాలా నచ్చింది నాకు. పొంగల్ బాగుంది అని చెప్పేసి ఇంకో ప్లేట్ కూడా ఆర్డర్ ఇచ్చామండి. యమ్మీగా ఉంది. తింటుంటే ఆకలి పెరుగుతుంది కానీ అస్సలు తరగట్లేదు. బాగా తినేసానా, ఇంకా నిద్ర వస్తుంది, పడుకొని లేద్దాం. తినేసి పడుకొని లేచాను. నిద్రమత వదలడానికి ఇగోని లెమన్ జ్యూస్ తీసుకొని తాగాం. చెన్నై నుంచి పాండిచ్చేరికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ప్లేస్ మనకు వచ్చేది ఆరోవిల్. అయితే ఇక్కడ మనం నడవాల్సింది ఎంత చూసారు కదా, 1.5 kilometers మనకి 1/2 hour పడుతుంది. ఎప్పుడు 1/2 hour అస్సలు ఆగకుండా నడిస్తే. కానీ మనం ఎలాగండి, ఇంత మంచి అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు ఆగకుండా ఉంటామా? ఆ బస్సును చూసారా, వెళ్ళేటప్పుడు నడవటం, వచ్చేటప్పుడు అయితే ఫ్రీ బస్సెస్ ఉంటాయి, మనం బ్యాక్ వచ్చేసేయచ్చు. దారిలో ఏమైనా షాపింగ్ చేసుకోవాలంటే షాపింగ్ కూడా చేసుకోవచ్చు. మ్యూజియం ఉంది. మ్యూజియంలో ఏంటి అంటే పాతకాలంలో ఉన్న వెజల్స్, కెమెరా, అలాగనే ఫోన్, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. పెయింటింగ్స్ ఎంత బాగున్నాయి తెలుసా అండి. ఇదంతా కూడా స్ట్రక్చర్ అనమాట, ఆశ్రమంది స్ట్రక్చర్. సరౌండింగ్ మంచిగా ఉన్నప్పుడు ఎంతసేపు అన్నా నడవచ్చు కదండి. చాలా బాగుంది చూస్తుంటే. ఇలాగ షెల్టర్స్ ఉన్నాయన్నమాట, అంటే ఎక్కడైతే చెట్లు లేవో ఆ ప్లేస్లో అలాగ పెట్టారు. మాకైతే 1 hour పట్టిందండి వెళ్ళడానికి. ఈ ట్రీ చూసారా, భలే ఉందండి. అంతా కూడా ఒకటే ట్రీ. ఏంటో బ్రాంచెస్లో నుంచి వేరు కిందకు వచ్చేసి మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోయింది. ఒకవేళ ఈ ట్రీ నేమ్ ఏంటో మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇక్కడే చాలాసేపు ఉండిపోయాను నేను. ఇదిగోండి, ఇంకా దగ్గరకు వచ్చేసాం ఆశ్రమం. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది అక్కడ. ఇక్కడ చూసేసిన తర్వాత మేము కొంచెంసేపు అక్కడ రిలాక్స్ అయ్యాము. ఆ తర్వాత బ్యాక్ వచ్చేసి బస్ ఎక్కేసాము. బస్సు దిగంగానే మంచిగా మ్యాంగో పల్ప్, ఐస్ క్రీమ్ తినేసి వచ్చేసాం. ఎక్కడికి అనుకుంటున్నారు, చూస్తారా? రిసార్ట్ కండి. చాలా బాగుంది కదా వ్యూ. సరౌండింగ్ అంతా చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఆకలినైతే ఆపుకోలేం కదండి. వెంటనే ఆర్డర్ ఇచ్చేసాము. ఒకటేమో చిల్లీ చికెన్, ఆ తర్వాత ఏమో ప్రాన్ ఫ్రైడ్ రైస్. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడైతే నేను చాలా వరకు సీ ఫుడ్డే ఆర్డర్ ఇస్తానండి. మన దగ్గర దొరకంది అదే. మంచిగా వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ లంచ్ చేసేసాం. ఇదిగోండి, ఇక్కడ మాది రూమ్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగా కనిపిస్తుందంటే సీ. కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము. ఆలోపే 6 అయిపోయి చీకటి అయిపోయింది. చూసారా, ఇలా గేట్లో నుంచి బయటికి రాగానే బీచ్ అండి. ఎంత బాగుందంటే, చాలాసార్లు ఇలాగ బీచెస్కి వెళ్ళాం కానీ నేను ఇలాగ బీచ్ రిసార్ట్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. సో చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. ఇలాగా రిసార్ట్ దగ్గర నుంచి బయటకు వచ్చేసాము. అంటే రాక్ బీచ్ ఉంటుంది ఇక్కడ, చాలా బాగుంటుంది. ఫ్రెంచ్ కాలనీ అండి, చాలా బాగుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ అంతా కూడా వెరైటీగా, చూడటానికి కూడా భలే ఉంది. చూస్తున్నారు కదా, అదే లైట్ హౌస్ అనమాట. దానికి జస్ట్ ఆపోజిట్ ఏమో గాంధీ స్టాచ్యూ ఉంది. ఆ తర్వాత ఇక్కడ మెమోరియల్ ఉంది. అన్నీ కూడా ఒకే స్ట్రీట్లో దగ్గర అన్ని వ్యూ పాయింట్స్. బీచ్లో అలాగా కొంతసేపు కూర్చున్నాము. టైమే తెలియలేదు. ఆ అలల సౌండ్ తోటి ఎంత బాగుందో. తర్వాత ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసాం. మళ్ళీ ప్రాన్స్ తీసేసుకున్నాను.
చూసారా, ప్రాన్తో పాటు మంచిగా హెల్తీగా ఫ్రూట్స్ అలా కూడా ఇచ్చారు. ఈసారి ట్రిప్లో అయితే నేను మ్యాక్సిమం ప్రాన్సే తిన్నాను. ఫుడ్ అంటే అంత ఇష్టం ఉంటుందండి ఎవరికైనా? నాకైతే బయటికి వెళ్ళాను అంటే మాత్రం ఫుడ్ మీదనే ఉంటుంది నా ధ్యాస అంతా. ఏం వెరైటీలు ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి ఆ వెరైటీ ఫుడ్నే నేను సెలెక్ట్ చేసుకుంటాను. పొరపాటును కూడా వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అని ఇవ్వకండి. మన హైదరాబాదీ బిర్యానీ టేస్ట్ ఎక్కడా కూడా రాదు, ఇది మాత్రం ఖచ్చితం. ఇంకేముంది, మా డే 1 పాండిచ్చేరి ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రేపు కలుద్దాం. ఓకేనండి, బాయ్.